ఈరోజు ఎన్నికల కమిషన్ని కలిసాం. నేను నవరత్నాల చైర్మన్ నారాయణమూర్తి గారు. ప్రతిరోజు కూడా సభల్లో పరుష పదజాలంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగతమైనటువంటి దాడి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ పురంధరేశ్వరి, వీళ్ళు పదే పదే నోటీసులు ఇచ్చినా బుద్ధి మారటం లేదు. ఎన్నికల కమిషన్ సీరియస్ అయినా వాళ్ళ సిద్ధాంతం అదే కనపడతా ఉంది. ఏంటంటే వక్రీకరించడము, తప్పుదారు పట్టించడము, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడము, నోరు తెరిస్తే ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము 3 కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది. ఆ 3 కంప్లైంట్స్ కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన మొన్న సభలో మాట్లాడుతూ గొడ్డలి 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 అని చెప్పని కల్లో కూడా ఆయనకి గొడ్డలే గుర్తొస్తుంది. గొడ్డలి పోటు బలికాని వారు ఎవరైనా ఉన్నారా? మద్రాస్ బాబాయ్ కోర్టులో ఉన్నటువంటి కేసు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద తీసుకొచ్చి దాన్ని గొడ్డలితో బాబాయ్ని కిల్ చేశారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ముసలి వాళ్ళు చనిపోతే శవరాజకీయాలు కుల రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ఎంత స్థితికి దిగజారంటే ఈరోజు ఎస్సీలని కించపరిచే విధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వస్తువు కింద మార్చుకుని ఎస్సీలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మర్డర్ చేసి చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పని మాట్లాడుతాను. అసలు జరిగింది ఏంటి, నువ్వు ప్రజలకు చెప్పేది ఏంటి, ప్రజలకి చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు. అట్లాగే ఇక ప్రతి సభలోనూ ఇంతే బురజల్లటము బండలేయటమే ఈ తెలుగుదేశానికి సంబంధించి ఈ కూటమి యొక్క పని. అది పేదల ఆస్తులు దోచుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు అని చెప్పాను. ఎక్కడన్నా ఆ రకమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందా? అహంకారం అని చెప్పని, విధ్వంసకారుడు అని చెప్పని, సర్వనాశనం చేస్తున్నాడు, ఈ పదాలని పదే పదే రాసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మోసగారని చెప్పని ఇట్లాగా 3 కంప్లైంట్స్ని ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఎంపీ మీద, అక్కడ స్థానికంగా నరసాపురంలో పోటీ చేస్తున్నటువంటి అతను పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు, వీళ్ళందరి మీద కూడా మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం. ఇక రాబోయే మిగిలిన రోజుల్లో ఉన్న సరైనటువంటి భాష మాట్లాడి సరైనటువంటి ప్రజలకి ఏం కావాలో ఆ అవసరాలు ఏంటో, ప్రతిపక్షం పాత్ర ఏంటో పోషించకుండా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే పదే బురజల్లేటటువంటి కార్యక్రమాలు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అన్నమాట. పైగా ఇప్పుడు మా ముందు మాట్లాడారు క్రిమినల్స్, పోలీస్ కేసులు ఉన్నవాళ్ళు, పోలీసు లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు, అల్లర్లు సృష్టించేవాళ్ళు, ఆ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళని కూడానంట పోలింగ్ ఏజెంట్ల కింద, కౌంటింగ్ ఏజెంట్ల కింద వాళ్ళని కూడా ఎలౌ చేయాలి. అలాగే అధికారులను బెదిరించి భయపెట్టేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఆఫీసర్స్ ఎవరిని పెట్టుకుంటారో యంత్రాంగం, ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేసి వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు కాదు ఎక్స్ కాదు వైన్ పెట్టాలి, వైన్ కాదు ఎక్స్ని పెట్టాలి అని చెప్పని డిక్టేట్ చేసేటటువంటి పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం కూటమి దిగజారిపోయింది. పైగా పదే పదే తిరుపతి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ మీద, ఈఓ మీద
ఆ తిరుపతి పట్టణంలో ఏదో దొంగోట్లు జరిగిపోయినాయని, టీడీఆర్ బాండ్స్ ఏదో అయిపోయినాయని చెప్పని ఒక ఫేక్ కంప్లైంట్లు ఎదుటి అభ్యర్థుల్ని బదనాం చేసే విధంగా, బ్లేమ్ చేసే విధంగా, ప్రజల్లో చులకన చేసే విధంగా ఒక ఫేక్ కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఫేక్ పార్టీ ఏదైనా అంటే తెలుగుదేశమే ఫేక్ పార్టీ. అందరి మీద ఉన్నవి లేనివి పోగు చేసి ప్రజలకు సంబంధించినటువంటి అబద్ధాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రచారం చేస్తారు. ఈరోజు దళితుల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి ఉన్నదా? దళిత హోంమంత్రిని చేసింది ఎవరు? దళితుల్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద పెట్టుకుంది ఎవరు? దళితులకి అగ్రభాగాన క్యాబినెట్లో అగ్రభాగాన మంత్రులు చేసింది ఎవరు? అలాగే రాష్ట్ర బడ్జెట్లో దళితులకి వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి డబ్బులు ఖర్చు పెట్టింది, కేటాయించింది, సామాజిక న్యాయం తీసుకొచ్చింది ఎవరంటే గుర్తొచ్చేది ఒకే ఒకళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నువ్వు ఎన్నిసార్లు దళితుల్ని కించపరిచే విధంగా, దళితుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా నువ్వు ప్రవర్తించినటువంటి నువ్వు ఈరోజు దళితుల్ని అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలి అని చెప్పని ఒక దుర్బుద్ధితో బడ్జెట్లో కూడా నీ 19 నుంచి 14 వరకు ఆ పై 5 సంవత్సరాలు నీ పరిపాలన, 2019 నుంచి 24 వరకు మా పరిపాలన తీసుకుంటే అన్ని రంగాల్లోనూ ఆశించినటువంటి ప్రగతి సాధించినటువంటి ప్రభుత్వం ఏదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పైగా దేవినేని ఉమ ఏదో మాట్లాడుతూ ఉన్నారు, బస్సు యాత్రకి జనాలు రావట్లేదంట. మైండ్ ఉందా పోయిందా? మైండ్ దొబ్బినట్టుంది దేవినేని ఉమాకి. మైండ్ పోయి మాట్లాడుతూ ఉన్నాడు, బస్సు యాత్రకి జనాలు రావట్లేదంట. రేపు విజయవాడలో జరుగుతుంది, వచ్చి చూడు, ఎక్కడో చోట దొంగచోటుగా బళ్ళు వేసుకుని కండీలు అమ్ముకుంటానో లేకపోతే షోడాలు కొట్టుకుంటారో ఉండి చూడు వచ్చి ఎలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర. కాబట్టి ఫేక్ మనుషులు అనమాట వీళ్ళందరూ కూడా. బురద జల్లటము, అభివృద్ధి లేదు అనటము, లేకపోతే సంక్షేమం లేదు అనటము. నీ పరిపాలన కన్నా 14 నుంచి 19 వరకు నీ పరిపాలన కన్నా వ్యవసాయ రంగం కానీ, లేకపోతే ఇరిగేషన్ రంగం కానీ, లేకపోతే మహిళా సాధికారత కానీ, లేకపోతే పెన్షన్ల విధానం కానీ, లేకపోతే సచివాలయాల వ్యవస్థ కానీ, అన్నీ కూడా ఒక గుడ్ గవర్నెన్స్ని అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఫేక్ పార్టీ మీది, ఫేక్ అబద్ధాలు మీ ఎన్నికల దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారంట. దుష్ప్రచారం చేస్తూ ఎన్నిసార్లు ఎన్నికల కమిషన్ సీరియస్ అయినా, ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా బుద్ధి మారుతున్నటువంటి పరిస్థితికి లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు గత 2 రోజులుగా ఆ జిల్లాల్లో ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి అసభ్య పదజాలం మీద ఎన్నికల కమిషన్కి సీరియస్గా కంప్లైంట్ ఇచ్చాం. పైగా ఇంకా ప్రజల ఎజెండా, మేనిఫెస్టో, మా పరిపాలన చూసి కాపీ కొట్టడం ఇవన్నీ ఓ పక్కన పెడితే ఇప్పుడు ఫోన్ కాల్స్ అన్నమాట, వాయిస్ మెసేజెస్ రకరకాలుగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా వాయిస్ మెసేజెస్ ద్వారా ప్రభావితం చేయాలని చెప్పని ప్రయత్నం జరుగుతుంది. దాని మీద కూడా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద కూడా విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పని మాకు చెప్పడం జరిగింది.